సత్యవేదమును మీరు చదువండి, సత్యవాక్యమును మీరు వినరండి, నిత్య జీవమును మీరు పొందుటకు తక్షణమే మీరు సిద్ధము కండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని మీకు అందజేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గత వారంలో మనము హౌ టు స్టడీ ద బైబుల్ని ఎలాగో పఠించాలా అనేటువంటి విషయాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ వారంలో మనము బైబుల్ను ఎందుకు పఠించాలా అనేటువంటి ప్రశ్నకు జవాబు ఏమిటి అని అంటే, బైబుల్ యొక్క విశిష్టత, అంటే ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబుల్. ఈ లోకంలో అనేకమైనటువంటి పుస్తకాలు ఉన్నవి, అయితే బైబులు ప్రత్యేకమైనటువంటి పుస్తకం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో మనము ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము పరిశుద్ధ బైబుల్ గ్రంథము వ్రాయటానికి సుమారు 1500 సంవత్సరాలు పట్టింది. 40 మంది గ్రంథకర్తలు ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉండి వ్రాశారు. అయినా కూడా ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకే ఒక పుస్తకం. దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇన్ని శతాబ్దాలు భద్రపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా బైబిల్ అంతా దేవుని యొక్క ప్రేరేపణ వలన వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ 2వ తిమోతి పత్రిక 3:16-17 వచనాల్లో ప్రతి లేఖనం దైవావేశం వలన కలిగినది. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో చూసినట్లయితే ఏ లేఖనము కూడా, ఏ ప్రవచనము కూడా మానవుని వలన కలగలేదు, కానీ అది దేవుని వలననే కలిగింది. కనుక బైబిల్లోని ప్రతి మాట దైవావేశం వలన కలిగింది. అంటే క్రైస్తవులముగా మన నమ్మకం ఏంటంటే, we believe in what is known as verbal inspiration. అంటే బైబిల్లోని ప్రతి మాటను దేవుడు ప్రేరేపించాడు. ప్రతి లేఖనము అంటే కంప్లీట్గా బైబిల్ అంతా కూడా మరి దేవుని యొక్క ప్రేరేపణ క్రింద వ్రాయబడింది. దైవావేశములు అనేటువంటి దానికి ఒకవేళ ఒక నిమిషం ఆగి నిర్వచనం చెప్పాలి అని అంటే, అసలు ప్రతుల యందు అంటే ఒరిజినల్ కాపీస్లో తప్పులేమీ లేకుండా మానవ భాషలో దేవుని ప్రత్యక్షతను తన వ్యక్తిగత అనుభవంతో రచించి మరియు లిఖించున్నట్లు గ్రంథకర్తలను దేవుడు పర్యవేక్షణ చేయు ప్రక్రియని దైవావేశములు అందురు. కనుక ఈ 40 మంది గ్రంథకర్తలు మరి వారు రాసేటప్పుడు దేవుడు వారిని మరి సూపర్వైజ్ చేశాడు. కనుక దేవుని యొక్క పర్యవేక్షణలో వారు రాశారు, దేవుని యొక్క ప్రేరేపణ క్రింద వారు రాశారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక బైబిల్ను మనం ఎందుకు చదవాలి అని అంటే, దేవుడు ప్రేరేపించి వ్రాయించినటువంటి గ్రంథము గనుక మనం బైబిల్ను పఠించాలి. రెండవ విషయం ఏమిటి అని అంటే, ఈ బైబిల్ గ్రంథములో తప్పులేమీ కూడా లేవు, పొరపాట్లు ఏమీ కూడా లేవు. దెర్ ఆర్ నో కాంట్రడిక్షన్స్ వాట్సో ఎవర్ ఇన్ ద బైబుల్. ఒకవేళ బైబిల్ మనం చదివేటప్పుడు కొన్ని పర్యాయాలు మనకు అర్థం కాకుండా పోవచ్చు, కానీ
బైబిల్లో ఎలాంటి పొరపాటులు లేవని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. 19వ కీర్తన 7వ వచనంలో చూస్తే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ద లా ఆఫ్ ద లార్డ్ ఈజ్ పర్ఫెక్ట్. సో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇది తప్పు ఉంది అని ఎవరైనా కూడా దానిని తప్పుబట్టడానికి ఎంత మాత్రమును కూడా వీల్లేదు. అయితే చాలామంది క్రిటిక్స్ వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు బైబిల్లో తప్పులున్నాయి, మరి హిస్టారికల్ ఇనాక్యురసీస్ ఆర్ దేర్ అని వారు మరి అనేక పుస్తకాలు వ్రాస్తూ ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివినట్లయితే బైబిల్లో ఎటువంటి పొరపాట్లు లేవు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా బైబిల్ గురించి 3వ విషయం ఏంటంటే, బైబిల్లోని ప్రతి మాట యథార్థమైనది. అది చరిత్ర కానివ్వండి, మరి ఇంకేదైనా కానివ్వండి, వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా యథార్థమైనది, పొరపాటు లేనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల వరకు చూస్తే, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయన ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలలో ఏమియు చేర్చకుము. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి కనుక దేవుని వాక్యము మరి యథార్థమైనది, స్వచ్ఛమైనది, ఎలాంటి తప్పులు లేనటువంటిది. అంత మాత్రమే కాకుండా ఈ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనములో మనము గమనించినట్లయితే, ఆయన మాటలలో ఏమియు చేర్చకుము. దేవుని మాటలలో మనం ఏమీ కూడా చేర్చకూడదు. ప్రియులారా, చాలామందికి అర్థమవుతుంది అనుకుంటాను. దేవుడు ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు, సృష్టిలో బయలుపరుచుకున్నాడు. మరి చివరిగా యేసు ప్రభువులో ఆయన తను తాను బయలుపరుచుకున్నాడు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా దేవుని ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది. 66వ పుస్తకము వ్రాయబడిన తరువాత ఆ దేవుని ప్రత్యక్షత నిలిపివేయబడింది. ఎవరైనా బైబిల్లో 66 పుస్తకాలు మాత్రమే ఉన్నవి, అయితే ఈ 66 పుస్తకాల్లో లేనటువంటిది గత రాత్రి దేవుడు నాకు బయలుపరిచాడు అని అంటే మనం ఎంత మాత్రమును కూడా నమ్మటానికి వీలు లేదు. ఎందుకంటే బైబిలు సంపూర్ణమైనటువంటిది, ఆయన మాటలకు ఏదీ కూడా చేర్చకూడదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము 19వ వచనములో మనం గమనించినట్లయితే దేవుని మాటలకు మనం ఏమీ చేర్చకూడదు, దేవుని మాటల్లో నుండి మనం ఏదీ కూడా తీసివేయకూడదు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ సత్యాలన్నీ, ఈ మాటలన్నీ కూడా దేవునిలో నుండి వచ్చినటువంటివి, దేవుని యొక్క ప్రేరేపణతో వ్రాయబడినటువంటివి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 5వ విషయం ఏంటంటే బైబిల్ యొక్క విశిష్టత. బైబిల్ మనం ఎందుకు చదవాలి అని అంటే, ఈ బైబిల్ గ్రంథము అధికారపూర్వకమైనటువంటిది, లేఖనముల యొక్క అధికారం. చూడండి, బైబిల్లో మనం చదివేటప్పుడు యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు అధికారపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. అలాగే కీర్తనల గ్రంథములో మనము గమనించినట్లయితే 49వ కీర్తనలో సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, సర్వజనులారా ఆలకించండి. మీరెవరైనా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని వాక్యము గనుక, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు గనుక, దేవుని మాటల్లో అధికారం ఉన్నది గనుక, శక్తి ఉన్నది గనుక మనము దేవుని వాక్యాన్ని చదవాలి అనేటువంటి విషయాన్ని మనము
జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనములో ఏమి రాయబడింది అని అంటే, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె బోధించను. శాస్త్రులు పరిసయ్యులు యూదా మతములో ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. వారి బోధ ఎలా ఉంటుందని అంటే, మోషే ధర్మశాస్త్రములో ఎలాగున్నది అని వారు బోధిస్తారు. కానీ యేసు ప్రభు యొక్క బోధ ఏమున్నది అని అంటే, ఎలా ఉన్నది అని అంటే, ధర్మశాస్త్రములో మీకు ఇలాగు చెప్పబడి ఉన్నది, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలని. నేను మీతో చెప్పున్నది ఏమనగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం మాత్రమే కాదు, నీ శత్రువును కూడా ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి అని అంటే, ఈ దేవుని వాక్యములో అధికారం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి యొక్క విషయము, 6వ విషయము, దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవాలి అన్నిటికంటే ముఖ్యముగా అని అంటే, దేవుని వాక్యము మనకు చాలినటువంటి గ్రంథం. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో అనారోగ్యాలు కలిగినప్పుడు వాటికి జవాబు మనకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే, బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. ది సఫిషియన్సీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో మనకు ప్రతి దానికి జవాబు ఉన్నది. ఉదాహరణకు, బైబిలు మన రక్షణకు చాలినటువంటి గ్రంథం. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి, బైబిల్ గ్రంథాన్ని వినాలి. బైబిల్ గ్రంథం నుండి బోధ చేసినప్పుడు ఆ బోధలను వినాలి. 2వ తిమోతి పత్రిక 3:15లో రక్షణార్థమైనటువంటి ఆ జ్ఞానమును కలుగజేయగలిగినటువంటి లేఖనములను తిమోతికి ఆయన తల్లి అవ్వ బాల్యము నుండి నేర్పిస్తూ వచ్చారు. ఈ లేఖనాలకు ఎంత శక్తి ఉన్నది అని అంటే, ఆ రక్షణను అనుగ్రహించేటువంటి శక్తి. అనగా ఈ లేఖనాలను చదివినటువంటి వారు, విన్నటువంటి వారు రక్షించబడటానికి అవకాశం ఉన్నది అనేటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2వ తిమోతి పత్రిక 3:16లో ఇంతకు ముందే మనం చదువుకున్నాము. ఈ దైవావేశం వలన కలిగినటువంటి ఆ లేఖనాలు తప్పుదిద్దటానికి, సిద్ధాంతానికి, అన్నిటికీ కూడా ఉపయోగకరమైనటువంటివి, చాలినటువంటివి. కనుక బైబిల్ గ్రంథము మనకు రక్షణను అనుగ్రహించడానికి చాలినటువంటి గ్రంథం. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే మనకు నిరీక్షణ కలుగుతుంది. మన నిరీక్షణకు చాలినటువంటి గ్రంథం. లేఖనముల వలన ఆదరణ కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అనేక సార్లు మనము దిగజారిపోతాము, అధైర్యపడతాము. అయితే దేవుని వాక్యాన్ని చదివినట్లయితే ఒక నిరీక్షణ అంటే ఏంటంటే, ఏదైతే మనం కనులారా చూడమో దానిని నమ్మటము అనేటువంటిది దేవుని వాక్యము ద్వారా మనకు కలిగించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ దేవుని వాక్యము ఆశీర్వాదములకు చాలినటువంటిది. అంటే ఈ దేవుని వాక్యాన్ని చదివేవారు, వినేవారు, గ్రహించేవారు ఆశీర్వదించబడతారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం ఎందుకు చదవాలి అని అంటే, ది సఫిషియన్సీ ఆఫ్ ద బైబిల్. బైబిల్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. కనుక మన సమస్యలన్నిటికీ కూడా బైబిల్ చాలినటువంటిది కనుక మనం చదవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. చివరిగా ప్రియులారా, బైబిల్ యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, లేక బైబిల్ను మనము ఎందుకు చదవాలి అని అంటే, బైబిలు శక్తివంతమైనది. బైబిల్ ఎంత శక్తివంతమైనదంటే, యెషయా భక్తుడు 55వ అధ్యాయము 10వ వచనములో 11వ వచనములో ఈ రీతిగా తెలియచేయుచున్నాడు. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం, ఈ పేపరు ఇంకు కాదు. అయితే ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ఈ సందేశం, ఈ దేవుని మాటలు
ఎంత శక్తి గలవి అని అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును. దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు ఏ ఉద్దేశముతో ప్రకటిస్తామో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ ఉంది. దేవుని వాక్యము ఎంతో శక్తి గలది అనేటువంటి విషయాన్ని మనము గ్రహిస్తున్నాం. క్రొత్త నిబంధనలో కూడా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఏముందంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఖడ్గము కంటే, రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే అది మరి గొప్పదై ప్రాణాత్మలను కీళ్లను మూల్గును విభజించునంత మట్టుకు దూరుతుంది. దేవుని వాక్యము ఎంతో శక్తి గలది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక బైబిల్ గ్రంథాన్ని ఎందుకు మనము పఠించాలి అని అంటే, అన్ని గ్రంథాల కంటే అన్ని పుస్తకాల కంటే బైబిల్ గ్రంథము విశిష్టమైనటువంటి గ్రంథం. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం పఠించాలి. బైబిల్ గ్రంథాన్ని పఠించినప్పుడు మనం ఏం తెలుసుకుంటాము అని అంటే, మనలను గురించి దేవుని మనస్సులో ఏముందో మనం గ్రహించగలుగుతాం. లేక ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, మన పట్ల దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఈ బైబిల్ గ్రంథంలో మనము తెలుసుకోగలుగుతాం. లేక ఈ లోకానికి ఏమి సంభవింపబోవచ్చు ఉన్నదో తెలుసుకోవాలి అని అంటే బైబిల్ గ్రంథాన్ని మనము పఠించాలి. విశిష్టమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని పఠించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి, మనకు నేర్పించాలి. కనుక ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం ఎందుకు పఠించాలి అని అంటే, మరలా జ్ఞాపకం చేసుకుందాము, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము దైవావేశం వలన కలిగినటువంటి గ్రంథం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొరపాట్లు లేవు, ఎటువంటి పొరపాట్లు లేవు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ప్రతి మాట కూడా యథార్థమైనది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము మన అవసరాలన్నిటికీ చాలినటువంటి గ్రంథం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనము చదివి బోధించేటప్పుడు అధికారంతో చెప్పగలం. చాలామంది గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు, లేక పరలోకాన్ని గురించి నరకాన్ని గురించి చెప్పినప్పుడు వారు అడుగుతారు, మీరేమైనా పరలోకానికి వెళ్ళి చూసి వచ్చారా, నరకానికి వెళ్ళి చూశారంటే, నేను వెళ్ళి చూడలేదు, కానీ ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నది. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆ దేవాతి దేవుడే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే పరలోకాన్ని గురించి తెలియపరిచాడు, నరకాన్ని గురించి తెలియపరిచాడు. ఆయన మాటలు అధికారపూర్వకమైనటువంటివి, ఆయన బోధలు అధికారపూర్వకమైనటువంటివి. అంత మాత్రమే కాకుండా బైబిల్ గ్రంథము శక్తివంతమైనటువంటి గ్రంథం. దేవుని వాక్యాన్ని మనము చదివినప్పుడు, ప్రకటించినప్పుడు ఆ దేవుని వాక్యము పాపిని రక్షించగలదు. తర్వాత మనం తెలుసుకుంటాము, రోమాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో, 15వ వచనములో, 16వ వచనములో పౌలు అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాదు, నా వలనైనంత మటుకు యూదులకైతేమి అన్యులకైతేమి నేను సువార్తను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. కనుక ప్రియులారా, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనేటువంటిది మరి దేవుని వాక్యము గనుక ఈ విశిష్టమైనటువంటి గ్రంథాన్ని మనము చదివి మన పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని, ఇతరుల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని, మరి వారి జీవితంలో రక్షణ కలగటానికి ఈ దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాలను బోధిస్తూ ముందుకు సాగాలని దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా మరి హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను
దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగినటువంటి మా దేవ, ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని మేము ఎందుకు చదవాలో అనే దానికి మీరు మాకు జవాబు చెప్పారు. బైబిల్ గ్రంథము విశిష్టమైనటువంటి గ్రంథము, దైవావేశం వలన కలిగినటువంటిది, పొరపాట్లు లేనటువంటి గ్రంథం. ప్రతి మాట ఇందులో వ్రాయబడింది యథార్థమైనటువంటిది, సంపూర్ణమైనటువంటిది, అధికారం కలిగినటువంటిది. అంత మాత్రమే కాకుండా మనుషులను, పాపులను, నరమాంస భక్షకులను మార్చగలిగినటువంటి ఈ బైబిల్ గ్రంథాన్ని మేము చదివి ఇతరులకు వినిపించటానికి, ఇతరులకు బోధించటానికి మమ్మల్ని ప్రేరేపించాలని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనందరికీ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్.